ఏమి అట్లా తొంగి తొంగి చూస్తున్నావు? ఏమి లేదురా, ఇప్పుడు పెద్దల ఉద్యోగం చేసుకోవడానికి ఇచ్చిన పెద్ద పాపని. అవునవునులే. ఇప్పుడు ఇంకోటి చిన్న పాప ఉంది కదా, ఉద్యోగస్తుడు వాళ్ళు పాపను చూసే కొత్తామన్నారు. ఇంకా అలా అదే ఎదురు చూస్తున్నా నేను. అది కాదు అందరినీ ఉద్యోగస్తులకే ఇస్తానేమే, నాలాంటి కూడా అన్న పాపని. మరి నువ్వేం చేస్తావు పని? నేనా గాడిదలు కాస్తా కదా. మళ్ళీ గాడిదలు కాసేటప్పుడు ఎవడని ఇస్తాడారా? గాడిద పాలు ఎంత డిమాండ్ ఉన్నాయి తెలుసా? నువ్వు గాడిద పాలు అదే కాదురా, నాకి పెద్ద పాపని ఉద్యోగస్తునికి ఇచ్చినాను కాబట్టి చిన్న పాపను కూడా ఉద్యోగస్తునికి ఇవ్వాలని. అందరూ ఉద్యోగస్తులకి ఇస్తే మళ్ళా గాడిదలు గీడిదలు కాసే వాళ్ళకి ఎవడిచ్చేది? ఎవడిచ్చాను? నన్నేమడుతావు మళ్ళీ నువ్వు? ఇప్పుడు నాకు నువ్వు ఉద్యోగం చేస్తున్నాను, నీకు ఇస్తుంటే నేను గాడిద కాసేవాడికి ఎవడిస్తాను? ఇంకా ఉద్యోగం చేసేవానికే ఇస్తాను. నీ సాగు నువ్వు సాగు ఎవడేం అంతే. మళ్ళీ అది వీడు గాడిదలు కాసేటోడు, నక్కలు కాసేటోడు, కుక్కలు కాసేటోడు, పందలు కాసేటోడికి ఇట్లా వానికి ఎవడన్నా పిల్లల్ని ఇస్తాడా? వీడు వచ్చి నాకు ఇగుడదా అంటున్నాడు. ఉద్యోగస్తునికే ఇస్తాను నేను సన్నబిడ్డని కూడా. నమస్తే గానీ లోపలికి పోదాం, మాట్లాడదాము. మేము లోపలికి రామా, మేము కట్నం మాట్లాడితేనే తెగింపులు అయితే మేము లోపలికి వస్తాము. కాదు, లోపలికి రమ్మంటే మీరు ఈడే తెగదింపులు అంటారు. పాపం చూడక ముందే మీరు అది ఇది అడుగుతారు. ఎట్లా పోయి మీరు? అబ్బాయి తెలివైనడు పిల్లోడు, ఉద్యోగస్తుడు, మళ్ళీ ఏమిస్తావు? ఎందుకంటే పిల్లోడు ఆడ దొడకడు నీకే. ఇట్లా తెలివైన పిల్లోడు ఎక్కడ దొడకడు. నేను ఇచ్చేది ఇస్తాను గానీ ముందైతే నేను లోపలికి పోయి మాట్లాడదాం. పాపం చూడండి. పర్లేసులో కేజీ బంగారు ఇస్తున్నావు. 3 రోజుల కల్లా ఇచ్చేస్తే మేము జల్లి నువ్వు ముహూర్తం పెట్టేసుకుంటే ఇట్లా తెలివైన పిల్లోడు ఏడా దొరకడు. నువ్వు ఏమాట కబురు చేయాలి మాకు. సరే పో, పంపిస్తా పో. ఉద్యోగం అంటే ఈడేమో 10 లక్షలు కేజీ బంగారం అడుగుతున్నాడు. నా కర్మ. ఏంది పులిబిడ్డ, ఏం చేయాలా? ఉండబొచ్చు కూడా పోయేదోటి అట్లా ఉన్నాయప్ప. ఏమైంది? ఎవరో వచ్చిందంటే ఉద్యోగస్తుడు అంటే 10 లక్షలంట కేజీ బంగారం అంట. మరి సన్నగుంటదో అందరికి ఉద్యోగస్తులు కావాలంటే. మరి అయిపోయి ఏం తెలుపరుడు అంటున్నాడప్ప. తెలుగుపరుడా? అయ్యో రామా, అంటే తెలివి ఉందంట. ఆయనకి ఎక్కువ తెలివి ఉందంట ఆ ఉద్యోగం అంట. మరి నువ్వు అంత ఉన్నాయా నీతో ఇచ్చాకి? అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని. చిక్కోడు ఉన్నట్టున్నావు. వాని తెలివేందో నేను కనిపెడతాను. వాడు ఉద్యోగస్తుడు కదా, వాని తెలివేందో నేను కనిపెడతాను. రేపు వస్తేనే వాళ్ళే నా గాడిద కాడు ఉంటా, నేను ఆడికి పట్టుకొని రా, తోలుకొని వస్తా. సరే, వాళ్ళ తెలివేందో నేను కనిపెడతా. సరే, ఓకే. చూడు, ఏంద్రా ఇది? నా గాడిదకి దెబ్బ తగిలింది, దీంతో పాటు 2 ఎనుగోట్లన్నా కొనుక్కోవాలా. ఏమి ఇట్లా వచ్చినావు? ఏమి లేదప్పా, వాళ్ళు బంగారము దుడ్లు ఇచ్చే వరకు వాళ్ళు ముహూర్తం పెట్టుకోమన్నారు. వస్తున్నారా? మరి అదే తెలివి ఉన్నది అన్నారు కదా, ఆ తెలివి ఉన్నదని నీ దగ్గరికి నేను తోలుకొని వస్తున్నాను. వాళ్ళు చూడు, వాడు తెలివి ఉంది, ఉద్యోగస్తులు అన్నావు కదా, వాడి తెలివి ఏందో నేను ఈడే తేల్చేస్తాను. ఈ రోజు కూడా నాకు గాడికి బాగలేదు, ఈడే ఉన్నాను. అన్నయ్య పట్టుకుని రా. సరే, తోలుకొని వస్తా. నాన్నకే లే, నాకన్నా తెలివైనోడు మా ఊర్లోనే ఉండలేడు. గాడిద మీద కన్నా ఎక్కడబ్బా, నాయనకి ఏం పని లేదు, పాటలేదు. ఎవరు? మీరేనా? ఎవరు పెళ్లి కొడుకు? నా కొడుక. నీ కొడుక? నువ్వు చూస్తే ఎలక పిల్ల ఉన్నట్టున్నావు, వాడు పంది పిల్ల ఉన్నట్టున్నాడు. అట్లా మాట్లాడుతావు నువ్వు? మాట్లాడుకోడు అట్లా. అవునా? సరే సరే, కట్నం ఏమో నగ్గు అడిగినావంట కదా? అడిగినా 10 లక్షలు కేజీ బంగారు అడిగినా. ఏముంది నీ కొడుకు ఉద్యోగం తప్పితే? మంచి ఉద్యోగం, మంచి తెలివైనడు. అంటే మీ వానికి ఎక్కడ తెలివి ఉందా? ఉంది, తెలివి, మంచి తెలివైనాడు. అబ్బా, పొట్టోడైనా గెట్టోని కన్నావు. కన్నది అట్లా స్టాండ్ అయితే ఉండాలా కొడుకంటే. ఆ మాత్రం అడగలే, ఆ మాత్రం లేకుంటే ఎట్లా? మీ వాని కన్నా పెద్ద తెలివైనా మా ఊర్లో ఎవరినని అడుగు, నా తెలివి ఎవరికి లేదు. సరే, మా వాడు తెలివి ముందరా నీ తెలివి ఉపయోగించుకో. అవునా? సరే, మీ వాడు తెలివి ఉందంటున్నాడు కదా, వాడు ఏందని అడుగుమన్నా, నేను సమాధానం చెప్తా. సరే, ఓకే. ఫస్ట్ నేను అడిగేదానికి సమాధానం చెప్పు. అబ్బబ్బబ్బబ్బా, నువ్వేమన్నా అడిగేది ఏమన్నా ప్రపంచంలో లేదని అడుగుతావా? ఉన్నదే కదా, అడుక్కో, చెప్తా. అడగందా మళ్ళీ? అడుగు. ఈ భూమికి బొక్క ఎక్కడుంది? చాలా కష్టమైంది ఇది. ఇప్పుడు భూమికి ఆడ సెంటర్ బొక్కు ఉండేదే కదా, నీకు చెప్పాలా? చెప్పు. ఎవరే తిక్కోడా, నా గాడిద కట్టేసినాను చూడు, దాని కాలు కిందే ఆ బొక్కు ఉంది.
ఆ మరి అది ఎట్లా నిరూపిస్తావా నువ్వు? నీకు నిరూపణ కావాలి కదా. నిరూపించు. నీకు డౌట్ ఉంటే నా గాడిద కాలు కింద తోగి చూడు బొక్కుంది. డాడీ వీడు ఇట్లా వచ్చినాడా, అంతకు మించిందా అని అడుగుతాను చూడు. గట్టిగా అడుగు. అయితే ఇప్పుడు ఇంకోటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పా. ఒకటి కాదు, తిక్కరాలు ఉన్నట్టున్నారు. 100 అడగండి, ఒక్కటే సమాధానం చెప్తారా? అడగా. సరే. ఆకాశంలో చుక్కలు ఎన్నున్నాయి? ఇదొకటి పెద్ద క్వశ్చన్. నా గాడిది మెడపైన బొచ్చుంది కదా, ఆ బొచ్చన్ని ఉన్నాయి. ప్రతిది గాడిది గాడిది అంటే ఏడు తినేది. నీకు డౌటా? డౌట్. అయితే నాకు గాడిద పైన ఉండే బొచ్చులెక్కి నీ తెలియదు నిరూపించినా. నిరూపిస్తాడు డాడీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి వాడు సమాధానం అస్సలు చెప్పలేడు. ఓకే. అయితే నీ గాడిద మెడ మీద ఎంత బొచ్చుందో చెప్పు. అది కూడా తెలియదు నీకే? ఒరే తిక్కేదా వల్లారా, అగో మీ డాడీ నెత్తిపైన ఎంత బొచ్చుందో అంత బొచ్చు ఆడుంది. కావాలంటే తిక్కో. ఎక్కువ పట్టుకున్నావు అనుకో తలకాయ ఊడి అడిగిన పడేనే. చూసివా తెలివి తెలివి అంటే ఏది పుట్టుకోసా తెలివి. తెలివి ఒకటి సొత్తు కాదు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయినారంటున్నారు. మనకి మర్యాద తీసేట్లున్నారు మన డాడీ. ఈ ఊర్లో మొత్తం థింగర్ లైన్ లో ఉన్నట్లున్నారు. మనకి సంబంధం వద్దు. పొట్టోడు వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగము. దానికని లేపుకొని వచ్చినాడు. వానికి 10 లక్షల డబ్బులు, కేజీ బంగారు కావాలంట. చూసివా వాడెవడో పెద్ద తెలివైనాడు అని ఆ పుట్టుకోసులో ఉద్యోగానికి 10 లక్షల డబ్బులు, కేజీ బంగారు అంట. అరే ఇరా, నీ అంత తెలివి ఎవరికి లేదురా. నా తెలివి నీకేస్తారా? నీ చిన్న బిడ్డ నాకు నీకేస్తారా? నీ అంత తెలివి నేను అనుకుంటారా ఏదో పొరపాటున. వాడు అతి తెలివి అనుకోండి కానీ నీ తెలివి ముందర వీళ్ళు కాదు, వాళ్ళ తాతలు కూడా పడిపోయినారు. నువ్వు తెలుగు పడడా అంటే నువ్వు అంటే అల్లుడురా. చూసారు కదా, ఈ మామాల్లుడి చాలా సక్సెస్ అయింది. యాక్చువల్ గా అంటే చిన్నల్లుడికి పిల్లని ఎట్లా ఇచ్చాడంటే ఇట్లా ఇచ్చింటాడు అనమాట. ఫ్రెండ్స్ దీన్ని అందరూ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి. మీ వీరా.